హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయ్స్. టుడే నోటిఫికేషన్ వచ్చి ఆర్ఆర్బి ఎన్టీపీసీ యూజీ రిక్రూట్మెంట్ 2024. మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ నుంచి భారీగా రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. దీని యొక్క క్వాలిఫికేషన్, ఏజ్, సాలరీ, పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు పిన్ టు పిన్ డీటెయిల్స్ తెలుస్తాయి. సో లెట్స్ గో ద వీడియో. ఆర్ఆర్బి ఎన్టీపీసీ అప్లై ఆన్లైన్ 2024. ఆర్ఆర్బి ఎన్టీపీసీ యూజీ రిక్రూట్మెంట్ 2024లో 3445 పోస్టులు భర్తీకి నేటి నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఖాళీలు, దరఖాస్తు ప్రక్రియతో పాటు పూర్తి వివరాలు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఆర్ఆర్బి ఎన్టీపీసీ నోటిఫికేషన్లో 3445 ఖాళీలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. దీని యొక్క పూర్తి వివరాలు చూద్దాం ఇప్పుడు. ఆర్ఆర్బి ఎన్టీపీసీ యూజీ రిక్రూట్మెంట్ డ్రైవ్. ఆర్ఆర్బి ఎన్టీపీసీ యూజీ రిక్రూట్మెంట్ 2024 కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను సెప్టెంబర్ 21, 2024న రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు ప్రారంభిస్తాయి. సో సెప్టెంబర్ 21 నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ నెంబర్ CEN 06/2024 నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ అంటే NTPC అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు, అంటే అండర్ గ్రాడ్యుయేషన్ అంటే గ్రాడ్యుయేషన్ కాకుండా ఇంటర్మీడియట్ 10th ఆ పోస్టులకు, ఆ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు పోస్టులకి ఎలా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో దాని యొక్క పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలోని 3445 పోస్టులకు భర్తీ చేయనున్నారు. దరఖాస్తుకు చివరి తేదీ వచ్చి అక్టోబర్ 20, 2024. ఫీజును అక్టోబర్ 22, 2024 వరకు చెల్లించవచ్చని గుర్తుపెట్టుకోవాలి. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా. లాస్ట్ డేట్ వచ్చి 20th అక్టోబర్. అలాగే దీని యొక్క ఫీజు వచ్చి 22 అక్టోబర్ వరకు కట్టవచ్చు. ఖాళీల వివరాలు: కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ 2022 పోస్టులు ఉన్నాయి. అకౌంటెంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 341 పోస్టులు ఉన్నాయి. జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 990 పోస్టులు ఉన్నాయి. ట్రైన్స్ క్లర్క్ 72 పోస్టులు ఉన్నాయి. అలా మొత్తం కలిపి 3445 పోస్టులు అయితే ఉన్నాయి. దరఖాస్తు విధానం: అభ్యర్థులు తమ సొంత మొబైల్ నెంబరు, చెల్లుబాటు అయ్యే యాక్టివ్ పర్సనల్ ఈమెయిల్ ఐడిని కలిగి ఉండాలి. రిక్రూట్మెంట్ మొత్తం వ్యవధి వరకు దాన్ని పక్కాగా నెంబరును, ఈమెయిల్ పోగొట్టుకోకూడదు అనమాట. సో దీని ద్వారా మనకి ఈమెయిల్ ద్వారా లాగిన్ అయ్యి మన నెంబర్తో లాగిన్ అయితే ఓటీపీ వస్తుంది. ఓటీపీ ద్వారా మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ అధికార వెబ్సైట్లోకి వెళ్ళిపోయి తర్వాత మనకి సంప్రదించిన దాంతో హోమ్ పేజ్లోని NTPC యూజీ రిక్రూట్మెంట్ ద్వారా క్లిక్ చేసి అభ్యర్థులు మన అకౌంట్ని క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేసిన తర్వాత లాగిన్ అయిన తర్వాత అప్లికేషన్ ఫీజు చేసి అప్లికేషన్ ఫీజు సబ్మిట్ చేస్తే మనకి అయితే ఫీజు అయితే కట్టేస్తాం. దాని యొక్క దరఖాస్తు ఫీజు వచ్చి SC, ST, ఎక్స్ సర్వీస్ మ్యాన్, మహిళలు, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్స్, మైనార్టీ వీళ్ళందరికీ వచ్చి 250 రూపాయలు. మిగిలిన వాళ్ళందరికీ 500 రూపాయలు అనమాట ఫీజు మాత్రం. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే దీంట్లో ఏంటంటే CBT1, CBT2 అనే 2 ఎగ్జామ్స్ ఉంటాయి. ఈ 2 ఎగ్జామ్స్ క్వాలిఫై అయితే మనకు జాబ్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే దీని యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ ఇక్కడ క్లిక్ చేసి డాక్యుమెంట్ నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేస్తే మనకు పూర్తి వివరాలు తెలుస్తాయి. నోటిఫికేషన్ చదివితే మనకి ఫుల్ డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయి కాబట్టి నోటిఫికేషన్ చదువుతాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ రైల్వేస్. ఓకేనా. సో రిక్రూట్మెంట్ ఆఫ్ వేరియస్ పోస్ట్ ఇన్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు. అలాగే అండర్ గ్రాడ్యుయేట్ పోస్టుల్లో ఇవి ఏంటంటే మనకి ఎగ్జామినేషన్ ఫీజు, తర్వాత దీని యొక్క సాలరీ, పూర్తి వివరాలు నేను చెప్తారు. పబ్లికేషన్ వచ్చి 20th అంటే 20 సెప్టెంబర్ని రిలీజ్ అయింది. పబ్లికేషన్ చేశారు పేపర్లో గట. తర్వాత ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చి 21 సెప్టెంబర్ అంటే నిన్నటి నుంచి. తర్వాత ఈ రోజు నుంచి. తర్వాత లాస్ట్ డేట్ వచ్చి 20th అక్టోబర్ వరకు లాస్ట్ డేట్. డేట్ ఆఫ్ ఫీజు వచ్చి 22 అక్టోబర్ వరకు కట్టుకోవచ్చు. ఇది మోడిఫికేషన్ చేంజెస్ అయినా చేసుకోవాలంటే 23 అక్టోబర్ నుంచి 1 నవంబర్ వరకు మనం ఏదైనా చేంజెస్ అయితే చేసుకోవచ్చు. ఓకే. దీంట్లో వచ్చి CBT1, CBT2 ఎగ్జామ్స్ అని 2 ఎగ్జామ్స్ ఉంటాయి. ఆ 2 క్లారిటీగా మొత్తం చేంజ్ చేసుకోవాలన్నమాట. దీంట్లో 4 పోస్టులు, 4 వివిధ రకాలమైన పోస్టులు. అదేంటంటే కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, ట్రైన్స్ క్లర్క్, అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్టు, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్టు. ఈ 4 పోస్టుల్లో ఖాళీలు మొత్తం వచ్చి 3445 పోస్టులు అనమాట. దీనికి ఒక ఏజ్ రిలాక్సేషన్, ఏజ్ ఎంత అంటే 18 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల వరకు. దీని యొక్క ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చి SC, STకేమో 5 సంవత్సరాలు, BC, OBC వాళ్ళకేమో 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో ప్రతి ఒక్కరు అప్లై చేయండి. అలాగే దీని యొక్క పోస్టులు కూడా మనకి మొత్తం 3445 పోస్టులు అనమాట. అది విడివిడిగా చూస్తే ఇలా ఉన్నాయన్నమాట పోస్టులు వచ్చి. అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. PWBD క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవడానికి అర్హత ఉంది. సో ప్రతి ఒక్కరు అప్లై చేయండి. CBT1, CBT2 2 ఎగ్జామ్స్ ఉంటాయి. 2 ఎగ్జామ్స్ మనం క్వాలిఫై అవ్వాలి. ఈ 2 ఎగ్జామ్స్ క్వాలిఫై అయితే మనకి జాబ్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. సో ఆ విధంగానే మనం క్వాలిఫై అయిన మరుక్షణమే మనకి ఆఫర్ లెటర్ అయితే మనకి ఆఫర్ చేస్తారు. కాకపోతే దీనికి ఎలా అంటే మనకి ఎగ్జామినేషన్స్ కరెక్ట్గా ప్రిపేర్ అవ్వి
రాస్తే మనకి CBT1 CBT2 2 ఎగ్జామ్స్ క్వాలిఫై అయిపోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ అప్లై చేయండి, ప్రతి ఒక్కరు రాయండి. అలాగే దీని యొక్క ఎగ్జామ్ ఫీజు వచ్చి 500 రూపీస్ మిగిలిన వాళ్ళందరికీ. తర్వాత వచ్చి 250 రూపీస్ ఏమో PWBD, ట్రాన్స్జెండర్, ఫీమేల్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, SC ST మైనార్టీ క్యాండిడేట్స్ అందరికీ. సో ఫీమేల్స్ 250 కాబట్టి ఫీమేల్స్ అందరూ అప్లై చేయండి. జస్ట్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, EWS క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఇది అవకాశం కాబట్టి ఈ అవకాశాన్ని అసలు చేజార్చుకోకుండా ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఇంకైనా డౌట్లు అంటే మాత్రం కామెంట్ చేయండి. అలాగే దీని యొక్క ఎగ్జామినేషన్ వచ్చి CBT1 అండ్ CBT2 2 ఎగ్జామ్స్ ఉంటాయి. 2 ఎగ్జామ్స్ ఎలా అంటే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ CBT ఏంటంటే జనరల్ అవేర్నెస్ పార్టీ, మ్యాథమెటిక్స్ 30, జనరల్ ఇంటెలిజెన్స్ 30, అలాగా 100 మార్క్స్తో మనకైతే ఈ ఫస్ట్ స్టేజ్ ఉంటుంది. తర్వాత వచ్చి సెకండ్ స్టేజ్, దీనికి సిలబస్ కూడా ఇందులోనే ఉంది. ఇదిగోండి, మ్యాథ్స్కి వచ్చి నెంబర్ సిస్టమ్, డెసిమల్స్, తర్వాత జనరల్ అవేర్నెస్. ఇది అయితే ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్ CBT ఏంటంటే జనరల్ అవేర్నెస్ అనగా 50 మార్క్స్కి ఇచ్చి మ్యాథమెటిక్స్ 35, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 35, అలాగే 120 క్వశ్చన్స్. దీని యొక్క మళ్ళీ ఏంటంటే 120 మినిట్స్ డ్యూరేషన్ PWD క్యాండిడేట్స్. మిగిలిన వాళ్ళకైతే 90 మినిట్సే CBT2లో. CBT1లో కూడా 90 మినిట్స్లో 100 క్వశ్చన్స్ క్రాక్ చేయాలి. CBT2లో 90 మినిట్స్లో 120 క్వశ్చన్స్ క్రాక్ చేయాలి. సో ఇదైతే సిలబస్ మనకి. కాబట్టి CBT1 టార్గెట్ చేసి 100 క్వశ్చన్స్ 90 మినిట్స్లో క్రాక్ చేయాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఫిల్ చేసి అప్లై చేసిన తర్వాత, అప్లికేషన్ పెట్టిన తర్వాత ప్రిపేర్ అవ్వండి. కాబట్టి మనకి ప్రతి ఒక్కరు ప్రిపేర్ అయితే మనకి జాబ్ వస్తుంది. కాబట్టి పక్కాగా ప్రతి ఒక్కరూ పిన్ టు పిన్ డీటెయిల్స్ చెక్ చేసుకుని ఒకసారి సిలబస్ చేసుకుని మళ్ళీ ప్రిపేర్ అయితే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే రావచ్చు పోవచ్చు, కానీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయాలి. ఎలా ప్రిపేర్ అవ్వాలంటే డోంట్ డూ హార్డ్ వర్క్ అయితే చేయకుండా ఫ్రెండ్స్ రెగ్యులారిటీని అయితే మెయింటైన్ చేయాలి. రెగ్యులారిటీ అంటే ఈరోజు 10 నిమిషాలు చదివితే రేపు 10 నిమిషాలు, అలా రెగ్యులారిటీ మెయింటైన్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మీకు చదవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ చదువుతారు. సో ఆ విధంగా మనం ప్రిపేర్ అవ్వాలన్నమాట. సో ఎనీవే అందరూ అప్లై చేయండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఏమైనా డౌట్లు అంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. జై హింద్, జై భారత్.